హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఫుల్ వ్లాగ్. సో ఇదైతే చాలా ఎగ్జైటెడ్గా చాలా థింగ్స్ అయితే ఈ వీడియోలో చూపించదలుచుకున్నానండి. చాలా అంటే చాలా. సో అదేంటో మీరు ఆల్మోస్ట్ ఈ అపియరెన్స్ ఇదంతా చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుందనే అనుకుంటున్నాను. మరొకసారి నేను కూడా మీతో షేర్ చేస్తాను అదేంటో. సో ఇవాళ అయితే మేము జూకి వచ్చామండి. మాకు నియర్లో ఉన్న జూ అనమాట. కమ్యూనిటీ జూ లాగా అట్లా ఉంటాయి కదా, కౌంటీ జూస్ అనమాట. సో ఇది ఫస్ట్ టైం అయితే కాదు. మేము క్రిస్మస్కి అప్పుడప్పుడు ఒక 2 times ఏదో వచ్చినట్టున్నాము. బట్ జూలోకి మాత్రం ఫస్ట్ టైము. లైక్ ఓవరాల్ అమెరికా జర్నీలోనే ఫస్ట్ టైం జూ అనమాట. మా బేబీ ఫస్ట్ టైం తను జూ ఎక్స్పీరియన్స్ చేయబోతుంది. హౌ ఎగ్జైటెడ్ షీ. యాక్చువల్లీ ఐ వాంట్ టు కీప్ రా వీడియో బట్ ఇట్స్ ఓకే. మేబీ మా కన్వర్జేషన్స్ మీకు నచ్చుతాయో లేదో అని చెప్పేసి ఐఎమ్ గివింగ్ వాయిస్ ఓవర్ టు అండ్ క్లీన్గా నీట్గా ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పేసి ఐ జస్ట్ కీపింగ్ దిస్ వీడియో అనమాట. ఇక్కడ వచ్చేసి జెమ్ స్టోన్స్ అండ్ మినరల్స్ అంటే వరల్డ్ వైడ్లో ఎన్ని రకాల జెమ్స్ స్టోన్స్ ఫాజిల్ ప్యానింగ్ ఇవన్నీ ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు మనకు అక్కడ లైక్ మ్యూజియంలో పెడతారు కదా, అలా పెట్టారనమాట. అండ్ కాస్ట్ ఎవ్రీథింగ్ పెట్టారు. ఇవి ఎక్కడ అవైలబుల్ ఉంటాయంటే పక్కనే ఒక స్టోర్ ఉందన్నమాట. జస్ట్ వీళ్ళు అపియరెన్స్ కోసం బయట అయితే పెట్టడం జరిగింది. అండ్ జూలో కూర్చోడానికి చైర్స్ కూడా ఉన్నాయి. జూ అంటే లైక్ ఓకే, చూడొచ్చు ఏమేమి యానిమల్స్ ఉన్నాయో మీ అందరికీ నేను చూపిస్తాను. ఇక్కడ స్టార్టింగ్ విత్ బ్లాక్ లైక్ ర్యాబిట్ లాగే ఉన్నాయి, బట్ డిఫరెంట్ యానిమల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక అంటే పురాతన కాలంలో మన దగ్గర గురుజు కొండారెడ్డి బురుజు సంథింగ్ అట్లా ఉంటాయి కదా, అలాంటిది ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాకు చాలా నచ్చింది. అదంతా మట్టితో గుహతోనే ఉంది. నేను నెక్స్ట్ మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇది చూపించండి, రెడ్ వుల్ఫ్. అండ్ ఇదంతా వుడ్తో ఇదంతా ప్లాన్ చేస్తారు. యానిమల్స్ని వాళ్ళు పెంచడం కోసం అయితే చాలా అంటే చాలా బాగా ఈవెన్ వాటికి సెక్యూర్గా సేఫ్టీ మెజర్మెంట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. క్లీన్ అండ్ నీట్గా కూడా ఉన్నాయన్నమాట. వీటిని చూడండి, అవి నాకు తెలిసి ఫుడ్ తినడానికి బయటకు వస్తాయి, తర్వాత లైక్ అవే అందులోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అక్కడ హోల్స్ ఉన్నాయి కదా, దాంట్లోకి వెళ్ళిపోతాయి. ఆ రోజు ఏంటి అంటే మేము జూలోకి ఎంటర్ అయినప్పటికీ కొంచెం క్లౌడీగా ఉంది. దెన్ రెయిన్ వస్తుంది కాబట్టి ఎక్కువ బయటికి రాలేకపోయి చిన్న ముసురులాగా వస్తుందన్నమాట. మీరు ఇందాక చూసినట్టయితే. సో తను అదే తింటుంది యానిమల్, నాకు కూడా తినిపిస్తుందంట అని చెప్తుందన్నమాట కాన్వర్జేషన్లో. సో కొంచెం డిస్టర్బ్గా వేరే వాళ్ళ వాయిస్ అదంతా ఉంది అని చెప్పేసి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు పోస్ట్ యాజ్ ఇట్ ఈస్. అండ్ ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసి మనకి అంటే ఇక్కడ ఏమేమి స్పెషల్ ఉంటాయో అవన్నీ ఉన్నాయన్నమాట. యానిమల్స్, ఈ యానిమల్స్ కోసం ఎంత స్పేషియస్గా ఇచ్చారో చూడండి. ఇట్లా అనమాట. వాటికి ఫుడ్ పెట్టడానికి ఫెన్సింగ్, వాటరు, ఎవ్రీథింగ్ అనమాట. సో ఇక్కడే మేము కొద్దిసేపు కూర్చోవడానికి ఇటు సైడ్ ట్రీ ఉన్నదన్నమాట. అందుకే మేము కూర్చొని జస్ట్ సేద తీరుతూ యానిమల్స్ చూస్తూ కొంచెం ఫుడ్ ఏదో తీసుకెళ్ళాము, అది తిన్నామన్నమాట. ఇది వచ్చేసి కాస్ట్ వచ్చేసి దీనికి నాకు తెలిసి పర్ పర్సన్ $5 అనుకుంటా. ఫర్ బేబీస్ ఇట్స్ ఫ్రీ ఐ థింక్ సో. చాలా మంచిగా ఉన్నది. ఇంకా ఇవే కాదు, ఇంకా మంచి యానిమల్స్ అవన్నీ అయితే మీకు నేను చూపిస్తాను అన్నమాట. లుక్ చూడండి ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో, నాకైతే నచ్చింది. మా బేబీ కూడా చాలా ఎంజాయ్ చేసింది అనమాట. సో నౌ వీఆర్ లీవింగ్ ఫ్రమ్ దిస్ ప్లేస్ టు అనదర్. సో వాట్ ఆర్ ది అనదర్ లైక్ వీ వాంట్ టు ఎక్స్ప్లోర్ మోర్ రైట్. సో అసలే రెయిన్ వస్తుంది కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోతుండే అనమాట. ఇక్కడ వచ్చేసి చిన్న ఇది స్టోర్ అని చెప్పాను కదా, అది ఆ స్టోరు. ఇటు నుంచి చూస్తే లోపలికి కూడా వెళ్ళినాం, బట్ నేను వీడియో క్యాప్చర్ చేయలేదు. అయితే ఇక్కడ గుహలాగా ఉందని చెప్పాను కదా, ఇక్కడ వీళ్ళు పికప్ అని ఆడుకుంటున్నారు అనమాట, ఫాదర్ అండ్ డాటర్. ఆల్మోస్ట్ చాలా డేస్ తర్వాత
సరే ఇప్పటివరకు తను అసలు జూ ఎలా ఉంటుంది, యానిమల్స్ సగం అసలు ఏం పెద్ద తెలియదు, కొన్ని తెలుసు అనుకోండి, బొమ్మలే చూసింది కానీ రియల్గా అయితే చూడలేదు కదా. సరే చూద్దాము అని చెప్పేసి మాకు దగ్గరలోనే జస్ట్ ½ అవర్ జర్నీ అనమాట. ఇది అనమాట, నేను ఇందాక మట్టితో అని చెప్పాను కదా. మా బేబీ ఎక్కడికి వెళ్ళినా మట్టి అంటే చాలా ఇష్టం అండి. ఆబ్వియస్ థింగ్, మట్టి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. చిన్నపిల్లలు మట్టిలో ఆడుకోవాలని అనుకుంటారు, బట్ సేమ్ టైప్ మై బేబీ కూడా. సో ఇదే అనమాట అది. అండ్ నెక్స్ట్ మేము వాల్కనో లాగా ఉంటుంది కదా, అది కూడా ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేసాము. $5 ఎంతో పెడితే 10 minutes అనుకుంటా. చిన్న మిషన్ లాగా పెట్టారు వాళ్ళు ఇటు సైడ్. అది ఉంటే వీడియో పెడతాను, యాడ్ చేస్తాను, లేకపోతే నేను ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ మెడిసినల్ ప్లాంట్స్ అనుకుంటా, ఆల్ ప్లాంట్స్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. అండ్ దెన్ హియర్ మేము బోర్డు చూస్తున్నాం ఏమేమి ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి. జస్ట్ మనకు అంత డైరెక్షన్స్ అన్నీ ప్రాపర్గా ఉంటాయి కదా ఇక్కడ. సో ఆ డైరెక్షన్స్ని ఫాలో అవుతూ, గైడ్స్ ఎవరైతే ఏం లేరు, మేబీ మనం పెట్టుకుంటే ఉంటారో ఏమో నాకు తెలియదు, బట్ జస్ట్ వీఆర్ జస్ట్ గో త్రూ లైక్ వీఆర్ ఫాలోయింగ్ విత్ దిస్ బోర్డ్స్ అండ్ జస్ట్ ఇన్ డైరెక్షన్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి గొర్రె, షీప్ అనమాట. షీపు, మేకలు కూడా ఉన్నాయి. అదే అనుకుంటున్నాం మేము, ఇక్కడ జోక్ కూడా వేసుకున్నాం అనమాట. మన ఊర్లో పొద్దున్న లేస్తే రోడ్ చాలా మందలుగా వెళ్తుంటాయి కదా, అలాంటిది 1-2 చూడడానికి మనీ పెట్టి మరీ రావాల్సి వచ్చిందని ఆబ్వియస్గా మనకి ఫీలింగ్ అనిపిస్తుంది కదా. ఎందుకంటే రోజులు మారిన కొద్దీ ప్రతిదీ మనం ఇలా అంటే జూలోనే చూడాల్సి వస్తుందేమో మంచితనాన్ని, ఎవ్రీథింగ్. వై? బికాస్ previous days was different, nowadays was different. It is the like AI days, right? Anybody, anything, everything. So next just goats అని చెప్పాను కదా, ఇవి goats, మేకలు, షీప్స్, మంకీస్ అన్నీ ఉన్నాయి. మంకీస్ దగ్గర అయితే చాలా ఫన్ జనరేట్ అయింది. నాకు స్లీప్ వస్తుంది. ఇది మేము వెళ్ళింది ఆల్మోస్ట్ 2-3 months బ్యాక్, బట్ నేను వీడియో పోస్ట్ చేయడం లేట్ అవుతుంది. మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు, నేను వెళ్ళిన వెంటనే పాసిబుల్ అయితే షార్ట్ పోస్ట్ చేస్తాను, కానీ వీడియో కొంచెం ఎడిట్ చేసి చూసుకొని పెట్టాలి అంటే ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ టైమ్ టు పోస్ట్ బట్ ప్యాషన్ అండి యూట్యూబ్ అంటే. సో అందుకని చెప్పేసి ఐఎమ్ ట్రయింగ్ టు పోస్ట్ అ వీడియో అట్లీస్ట్ 1 month ఒక్కటన్నా పెట్టడానికి ట్రై చేస్తా. కుదిరితే డైలీ కూడా పెడతా. కొంచెం నా ఫోన్ కూడా ప్రాబ్లం వల్ల నేను పోస్ట్ చేయలేకపోతున్నాను అనమాట. మెమొరీ అది ఇది ప్రాబ్లం అయ్యి ట్రై టు పోస్ట్ ఇట్ లైక్ అట్లీస్ట్ డే బై డే 2-3 వీక్లీ వన్స్ అన్న ఒక వీడియో పెట్టాలి అని పెడుతున్నాను. ఈ వీడియో చాలా రోజుల నుంచి ఎడిట్ చేస్తున్నా, సేమ్ వాయిస్ పెడదామా వద్దా అని ఆలోచిస్తుండే, ఎందుకంటే మేము కూడా మాట్లాడుతున్నాము అదంతా. ఐ డోంట్ నో, మేబీ పీపుల్ హౌ దే విల్ యాక్సెప్ట్ అవర్ వర్డ్స్. మేము చాలా జోక్స్ చేసుకుంటూ అట్లా వీడియోస్ అయితే పెడుతుండే అనమాట. సో అక్కడ మనం అవన్నీ అయితే చూసాము. నెక్స్ట్ హార్స్ వస్తుంది అనుకుంటా నాకు తెలిసి. షీ ఈజ్ వెరీ లైక్ వెరీ ఎక్సైటెడ్గా, చాలా హ్యాపీగా, చాలా ఎంజాయ్ చేసింది. బట్ రెయిన్ వచ్చింది, అన్ఫార్చునేట్లీ ఇట్ హ్యాపెండ్. బట్ రెయిన్ వచ్చిన అంబ్రెల్లా తీసుకెళ్ళాము. ఆ రోజు కొంచెం రష్ కూడా తక్కువ ఉండే అనమాట. జస్ట్ వీఆర్ గోయింగ్ ద వే హౌ వీఆర్. సో రెయిన్ వచ్చినా మనం చూడాల్సిందైతే చూడాలి కాబట్టి మేమైతే చూడడం జరిగిందనమాట. చూడండి, అంబ్రెల్లా అని చెప్పాను కదా, తీసుకొని వెళ్తున్నాము. ఫుడ్ ఏమో అక్కడ ఫుడ్ అంటే ట్రక్స్ ఉన్నట్టున్నాయి, లైక్ ఇక్కడ కూడా ట్రక్స్లో ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది. కొనుక్కొని తినాలి అనుకుంటే తినొచ్చు. ఇక్కడ హార్స్ అని చెప్పినా కదా, హార్స్. నేను ఇక్కడ ఒక జోక్ వేసాను అనమాట, హార్స్ గడ్డ ఒక్కటే తింటుందా ఇంకేమైనా తింటుందా అని. రియల్ ఫన్ చాలా బాగుంటుంది. యా, సో 2 ఉన్నట్టున్నాయి, బట్ ఒకటే కనిపించింది. ఒకటి పడుకుందో మరి లోపలికి వెళ్ళిందో అర్థం కాలేదు. ఒక్క హార్స్ కోసం కూడా ఎంత బాగా ఫెన్సింగ్ చేసి దానికి టేకింగ్ కేర్ అయితే చాలా కేరింగ్గా ఉంటుంది. జూ అంటే
కేర్ తీసుకుంటే యానిమల్స్ లీడ్ చేస్తాయి కదా. అండ్ ఇంకోటి ఏంటి అంటే యానిమల్స్కి యాక్చువల్గా బయట పెట్టిన దానికంటే, బట్ చూపించాలి అంటే ఆబ్వియస్గా వాళ్ళు జూలో పెట్టాల్సి వస్తుంది కాబట్టి జూలో పెట్టారు. ఇది నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియనే. మీరు ఇందులో ఎలాంటి కామెడీస్ అట్లయితే లేదు, ఇది ఎవరిని బేస్ చేసుకొని మాట్లాడట్లేదు. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మేము చూసిన ప్లేసెస్ మాతో పాటు మీకు కూడా చూపించాలి అనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ అయితే పెట్టడం జరిగింది. అండ్ మా బేబీకి మెమొరీగా కూడా, అంటే అన్ని మెమొరీస్ క్యాప్చర్ చేసి ఫోన్లో దాచిపెట్టలేము కాబట్టి అది కూడా ఒక ఒపీనియన్. నవ్వేడేస్ ఆన్లైన్, ఎవ్రీబడి ఇన్ లా ఆన్లైన్, దట్ ఈజ్ వన్ రీజన్. మా చిన్నప్పుడైతే ఆన్లైన్ ఫొటోస్ అవి తీయాలంటే చాలా జనరల్గా మనకి కొంచెం తక్కువ ఉండే కదా, లైక్ ఫెసిలిటీస్ కానీ. ఎక్కడో ఆల్మోస్ట్ ఒక టౌన్కి ఒక ఫోటో స్టూడియో ఉంటేనే చాలా, అదేమో నాకు తెలిసి. ఇంకా అప్పుడు స్మార్ట్ ఫోన్స్ అయితే లేవు మనం పుట్టినప్పుడైతే. సో నెక్స్ట్ అక్కడ హార్స్ అదంతా అయిపోయిన తర్వాత బ్రిడ్జ్ దాటి వెళ్ళాలన్నమాట వేరే యానిమల్స్ని చూడడానికి. అయితే యానిమల్స్ చూస్తున్న తరుణంలో నాకు ఈ బ్రిడ్జ్ చాలా నచ్చింది, లొకేషన్ అయితే. ఇక్కడ లొకేషన్స్కి అయితే కొదువ ఉండదండి. వెదర్ కానీ, నేచర్ కానీ, లొకేషన్స్, వెదర్ ఇష్యూ ఉంటుంది, వెదర్ చల్లగా ఉంటుంది. అది మై పర్సనల్ ఒపీనియన్. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి ఆర్ ఎనీథింగ్, జస్ట్ ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఇక్కడ నాకు చాలా నచ్చింది అనమాట బ్రిడ్జ్, ఇదంతా మస్తు బాగున్నది జూ అయితే. సో జస్ట్ ఐఎమ్ క్యాప్చరింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ అనమాట హియర్. జస్ట్ అక్కడ లోపలికి వెళ్ళొద్దు అంటే మా బేబీ అక్కడ ఆడుకుంటుంటే లోపలికి, అక్కడ ఆ సింబల్ ఉంటే లోపలికి వెళ్ళొద్దు బేటా అని చెప్తున్నాను అనమాట ప్రతిదీ. వై? బికాస్ అంటే మనకు తెలిసింది మన కిడ్స్, ఇప్పుడు వాళ్ళకి మనం కాకపోతే ఎవరు చెప్తారండి, ప్రతిదీ వాళ్ళకి తెలియదు కదా. సో ఎక్సైట్మెంట్తో అది ఇది టచ్ చేస్తూ ఉంటారు పిల్లలు. ఇక్కడ ఊల్ఫ్ ఒక్కటే ఉంది, పడుకొని ఉందన్నమాట. గుడ్లగూబ, వైట్ కలర్లో గుడ్లగూబ ఉంది. నేనైతే వైట్ కలర్ ఎప్పుడు చూడలే, లైక్ కైండ్ ఆఫ్ యాష్ కలర్ అట్లా ఉంటుంది కదా. అది కూడా వర్షం రావడం వల్ల యానిమల్స్ అన్ని బయటికి ప్రాపర్గా రాలేకపోయాయి. అయితే ఈ ట్రీస్ గురించి చెప్తూ కూడా, ఇవి కూడా మన విలేజెస్లో మురుకోల కట్టెలు అవి ఇవి అని అంటుండే. నాకు చిన్నప్పుడు బాగా గుర్తుంది. ఇవి కొంతమంది దగ్గరే ఉంటుండే అనమాట. ఈ స్టిక్ లైక్ యూనో ఫార్మింగ్ చేయాలి అంటే వాటికి యూజ్ అవుతుంది కదా, అదే అంటుండే. అబ్బా ఈడ చూడు ఎంత బాగున్నాయి, మన ఊర్లలో అయితే దొరకవు అని అనుకుంటుండే అనమాట. వినాయక చవితి అప్పుడు పందిర్లు వేయడానికి దానికి దీనికి. సో తను రాళ్ళు ఎక్కుతుంటే ఎక్కొద్దు బిట్ట, అక్కడ బోర్డు ఉంది నో క్లైంబింగ్ అని చెప్పేసి అని చెప్తుండే. ఇంకా స్టిల్ పిల్లలు అంతే కదా, ఈ రాళ్ళు ఇవన్నీ మనకి చిన్నప్పుడు బాగా యూనో వీ ఎంజాయ్డ్ ఎ లాట్ దట్ చైల్డ్హుడ్ లైఫ్. వీళ్ళేదో కట్టేసినట్టుగా ఉంటుంది వీళ్ళ లైఫ్ అని నా ఒపీనియన్. ఇప్పుడు మనకున్నదే మన పిల్లలకి రావాలి అంటే ఇంకా మనం విలేజ్కి వెళ్ళిపోయి ఉండాల్సి వస్తుంది అనమాట. దెన్ ఇక్కడ మంకీస్ అయితే వీఆర్ డిస్కసింగ్. మా బేబీ కూడా ఆయిల్ పెట్టుకోమంటే పెట్టుకోదన్నమాట, ఏడుస్తుంది, పండి పొరలాడుతుంటుంది. అందుకని చెప్పేసి నేను ఇక్కడ చెప్తున్నా, మంకీ లైక్ 2 monkeys ఫైటింగ్ చేసుకుంటున్నాయి. ఇక్కడ ఒక వాటర్ ఫాల్ లాగా పెట్టడం అయితే జరిగింది. మేబీ వాటర్ ఉంటే జంప్ చేయమని అనుకుంటున్నావా, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ ద రీజన్. బట్ ఈ వాటర్ ఫాల్ అంటే రియల్గా క్యాప్చర్ చేసిన దానికంటే మీకు అక్కడ సిచ్యువేషనల్గా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మంకీస్ జంప్ చేయడం, ఒక్కొక్క మంకీ అన్ని హాయ్ చెప్పమని చెప్పి చెప్తుంది మంకీకి. మా బేబీ హాయ్ చెప్తుంది అనమాట మంకీకి. సో ఇది మంకీ స్టోరీ. కొండలు గుట్టలు అక్కడైతే చాలా మంకీస్ ఉంటాయి కదా, ఇక్కడ కొంచెం చూస్తే వెరైటీగా ఉంది, యాజ్ వెల్ మంచిగా కూడా అనిపించింది అనమాట. సో ఇలా మంకీస్ లైక్ కొండల్లాగా పెట్టి, కోతికి కొబ్బరి చిప్ప అంటారు కదా, కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు అంటారు కదా, అట్లనే ఇక్కడ కోతికి కూడా, అమెరికాలో కోతికి కూడా కొబ్బరి చిప్పనే ఇష్టం అనమాట. యానిమల్ ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా సేమ్ జాతి సేమ్ జంతువు అయితే సేమ్ ఫుడ్ ఇష్టం ఉంటుందని నాకు ఇప్పుడు అర్థమైంది. ఈవెన్ లైక్ మనం తెలుగు వాళ్ళం
లైక్ మనం విదేశాలు దాటిన సప్త సముద్రాలు ఏ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా డెఫినెట్గా మనకి ఫుడ్ హ్యాబిట్స్ కూడా సేమ్ పెద్దగా మారిపోవు. వీ విల్ ట్రై ఆల్ ది ఫుడ్స్ బట్ ఆల్మోస్ట్ వీ ప్రిఫర్ టు ఈట్ అవర్ చైల్డ్హుడ్ ఫుడ్డే కదా, అట్లా అనమాట. ఇక్కడ కొబ్బరి చిప్ప కూడా ఉండే, నేను మీకు చూపించాను కదా ఇందాక. ఇంకా మంకీస్ ఫైటింగ్ అనమాట ఇది నెక్స్ట్. సో ఇలా అయితే మా జూ జర్నీ అయితే గడిచిపోయిందండి. మస్తు బాగుండే, మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కదా. ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చితే థ్యాంక్ యూ సో మచ్ అండి. మర్చిపోయాను అందరికీ మరొకసారి ఎవ్రీ షార్ట్లో చెప్తూనే ఉన్నాను, నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మమ్మల్ని నమ్మి మా కంటెంట్ నచ్చి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి. సో వీ రీచ్డ్ ఫైనల్లీ 1000K అండి. ఇలాగే మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి ఇక్కడ కట్టెలతో తడకల్లాగా కట్టేశారనమాట, లైక్ వాళ్ళలాగా కట్టకుండా, ఎందుకంటే ఈ స్టిక్స్ ఇవన్నీ ఉంటే మాకు కనిపిస్తూ ఉంటాయి కదా విజిబుల్లో. మేము వెళ్ళినప్పుడు ఎవరు లేరు, తర్వాత చాలామంది వచ్చిండు అనమాట, మస్తు మంచిగా అనిపించింది. ఇవి ఆస్ట్రిచ్లు, బిగ్ ఆస్ట్రిచ్లు అనమాట. ఇవి మరి వాటర్ డౌన్లో ఉన్నాయి, అక్కడ మిడిల్లో వాటర్ పెట్టి ఉన్నాయి, ఇవి బయటకు వచ్చినాయి కొంచెం రెయిన్ లాగా వస్తున్నది కాబట్టి అనమాట. ఎస్, ఇక్కడ ఫెన్సింగ్ చేశారు వీటికి. నాకు తెలిసి ఇవి ఎగరవనుకుంటాం, మంకీస్ అయితే ఎగురుతాయి కాబట్టి వాటికి మొత్తం క్లోజ్ చేశారు. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే అక్కడ మొత్తం అయితే క్లోజ్ అయిపోయినాయి అన్నమాట. సో నెక్స్ట్ ఫస్ట్ టైం నా లైఫ్లో నేను ఇండియాలో లైక్ హైదరాబాద్లో జూ పార్క్లో చూసినట్టున్నా లయన్ని సంథింగ్, బట్ ఇక్కడైతే ఫస్ట్ టైం చాలాసేపు చూసానండి. నాకైతే అది చూస్తుంటే మనం జనరల్గా ఎప్పుడు ఫొటోస్లో సినిమాస్లో దూరం నుంచి చూడడమే కదా ఈ సింహాలను పుల్లను వేటినైనా, బట్ ఫస్ట్ టైం ఈ జూలో అది మిర్రర్ పెట్టారు, అది నెక్స్ట్ మనకు కమింగ్ అప్లో వస్తుంటుంది అనమాట. ఇది ఆస్ట్రిచ్ గురించి చెప్పదాము అని చెప్పేసి ఆస్ట్రిచ్ అయితే చూస్తున్నాను. సో యానిమల్స్ లవర్స్కి అయితే ఆబ్వియస్గా జూ అంటే నచ్చుతుంది. మా బేబీ ఏదైనా ఎంజాయ్ చేస్తుందండి, దట్ ఈస్ ద బ్లెస్సింగ్ థింగ్ అని చెప్పొచ్చు. ఇది అది అని ఏం కాదు, ఎట్లా ఎక్కుతుంది చూడండి. వినదు, అస్సలు వినట్లేదు బంగారు తల్లి. అయినా చెప్తుంటే అది పైకి ఎక్కొద్దు నాన్న అంటే వింటలేదన్నమాట. పిల్లలంటేనే అంతే కదండి, వినరు అనమాట. మీకు ఈ వీడియో సోది అనిపిస్తుందా? లేదు, జస్ట్ నేనైతే సారీ ఇఫ్ యూ విల్ గెట్ బోర్, ప్లీజ్ ఫాస్ట్ ఫార్వర్డ్ అండ్ యూ విల్ వాచ్ వీడియో. జస్ట్ నా మొత్తం ఎక్స్పీరియన్స్, జూ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే మళ్ళీ అయితే పోతామో లేదో నాకు తెలియదు. డెఫినెట్గా పోము. ఆల్మోస్ట్ మై జర్నీ, టోటల్ జర్నీలో ఫస్ట్ టైం వీ వెంట్ దిస్ పార్క్ జూ అనమాట. దట్ ఈస్ వై ఐ జస్ట్ క్యాప్చర్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్. I told you many times, now also I'm telling you people, thank you so much for everybody. మనం 1000K అయితే రీచ్ అయిపోయాము ఫైనల్గా. ఇంకా ఇప్పటికీ అయితే మనకి ఎలాంటి ఏం స్టార్ట్ అవ్వలేదండి. 4000 అవర్స్ వాచ్ అవర్స్ అవ్వాలని మీరందరు సపోర్ట్ చేస్తే నేను ఖచ్చితంగా ఈ ఇయర్లో అచీవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో జూ అట్లా చూస్తూ ట్రీస్, నేచరు, నేను వీడియోనే 50 minutes క్యాప్చర్ చేశానంటే ఆల్మోస్ట్ నేను అందులో ఉన్న 1-2 hours స్పెండ్ చేసినాము. ఆ 1-2 hours నేను వీడియోకి మొత్తం క్యాప్చర్ చేస్తున్నాను. చాలా డిఫరెంట్ యానిమల్స్ ఉన్నాయి, బట్ ఆ రోజు వర్షం పడడం వల్ల మేము వావ్ అవర్ ఫేవరెట్ చీతా, ఐ థింక్ సో చీతా, బెంగాల్ టైగర్ సంథింగ్ అంటారు కదా, అట్లాంటివి అనమాట. ఇదే అనమాట నా ఫేవరెట్ మూమెంట్ ఆన్ దట్ డే. చాలా ఉన్నాయి బట్ స్టిల్ ఇది అయితే మస్తు, నేను చాలాసేపు క్యాప్చర్ చేసిన. అసలు వాటి ఫీలింగ్స్ ఏంటి, అవి ఎట్లా ఉండగలుగుతున్నాయి, ఎట్లా ఏంది అని చెప్పేసి చూసేయండి ఒక్కసారి అయితే. ఎంత బ్యూటిఫుల్ మెమొరీ కదా, ఎవరికైనా దగ్గర నుంచి చూస్తే చాలా నచ్చుతుంది. టైగర్, లయన్, 2 lions ఉన్నట్టున్నాయి, సౌండ్ చేస్తున్నాయి డిఫరెంట్గా.
ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాయి. ఓ నో వీ కాంట్ బిలీవ్ హౌ మచ్ దే ఆర్ డూయింగ్ నాటక్ లైక్ టూ బక్కగా అయిపోయినాయండి. మరి ఏమో ఫుడ్ సరిగ్గా పోతుందో లేదో నాకు తెలియదు. అయ్యో అనిపించింది అనమాట. అవును అందులో ఉండాలి, అందులోనే తిరగాలంటే వాటికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే దే అరేంజ్డ్ అనమాట. మంచిగా అరేంజ్ చేశారు, ఫెన్సింగ్ వేశారు, మొత్తం క్లోజ్ చేశారు. ఫుడ్ ఎట్లా వేస్తారో చూద్దామంటే ఎవరు ఫుడ్ వేయడానికి రాలేదన్నమాట. అండ్ అట్లా చూడండి, అది గుహలోకి వెళ్తుంది, మళ్ళీ అటు ఇటు వెళ్తుంది అనమాట. మీ అందరికీ మాతో పాటు టైగర్ని చూపించాలని చాలా క్యూరియాసిటీతో అయితే నేను వీడియో క్యాప్చర్ చేశాను. మీలో ఎంతమంది లయన్ రియల్ ఎక్స్పీరియన్స్ అయ్యారో, బట్ నేనైతే ఫస్ట్ టైం అనుకుంటా ఇంత దగ్గర నుంచి చూస్తూ ఇంతసేపు చూస్తూ ఎంజాయ్ చేసిన మూమెంట్. 1 or 2 times, జస్ట్ 1 or 2 times చూసుంటాను, బట్ నాకైతే గుర్తులేదండి, అది చిన్నప్పుడు అనుకుంటా. బట్ ఎట్ దిస్ ఏజ్ ఆఫ్టర్ మై బేబీ ఐ జస్ట్ ఎక్స్పీరియన్స్డ్ విత్ మూమెంట్. కొన్ని మూమెంట్స్ మనం అప్పుడప్పుడు ఎక్స్పీరియన్స్ అయిన దానికంటే చూస్తేనే చాలా బాగుంటాయి కదా, అట్లా అనమాట. అప్పుడప్పుడు ఇట్లా వెళ్తుండాలి. ఇక్కడ చాలా ప్లేసెస్ ఉంటాయండి, కొన్ని ప్లేసెస్, బట్ because of some reasons we cannot go and we cannot watch, right? సో ఏదో కుదిరినప్పుడు వెళ్తే ఖచ్చితంగా చాలాసేపు స్పెండ్ చేసి ప్రతిదీ అబ్జర్వ్ చేసి చూసే టైప్ అయితే నేను. మా బేబీ వాళ్ళ డాడీ వెళ్ళిపోయారు, బట్ స్టిల్ నేను ఒక్కదాన్ని ఉన్న ఆ ఏరియాలో చూస్తున్నాను అనమాట. నాకు తనివి తీరా చూడాలనిపించింది, అందుకని చెప్పేసి చూశాను. దాని మూమెంట్స్ ఎవ్రీథింగ్ ఐఎమ్ క్యాప్చరింగ్ అనమాట. బట్ ఈ జాలి ఇదంతా ఉండడం వల్ల కెమెరా కరెక్ట్గా క్యాప్చర్ చేయలేకపోయాము. అక్కడ దగ్గర దాంతో పెట్టి క్యాప్చర్ చేద్దామంటే మస్తు భయం అనిపించింది. అండ్ ఇక్కడ టైగర్స్ కాకుండా లైక్ ఇన్సైడ్ కూడా చాలా ఉన్నాయండి. నేను మీకు చాలా చూపించాలి, చాలా చాలా. అబ్బో ఆ రోజైతే ఎంత లైక్ మ్యూజియం లాగా పెట్టి జిల్ల పురుగులను కూడా స్టోర్ చేశారండి. ఓను మన దగ్గర జిల్ల పురుగులు అంటే అట్లా ఇంట్లో అట్లా ఉండిపోతాయి కదా, ఇక్కడ కూడా చాలామంది ఇళ్ళల్లో ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ క్లోజ్ చేస్తారు, ఇది రిస్ట్రిక్టెడ్ ఏరియా అనమాట. సో వీ కెనాట్ ఎంటర్ విత్, దట్స్ వై వీ జస్ట్ కేమ్ బ్యాక్. ఈ ఐ థింక్ ఈ లయన్ని లాస్ట్లో పెట్టారనమాట. ఇంకా బ్యాక్ వెళ్తున్నాను, వాళ్ళు వెళ్ళిపోయినారు ఎప్పుడో. ఐఎమ్ గోయింగ్ నౌ. కెమెరా దించలేదు అనుకోండి, మీకోసం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్యాప్చర్ చేయాలి అని. నాది పెద్ద ఫోన్ కాదండి, దట్స్ వై ఐ కెనాట్ క్యాప్చర్ లైక్ క్వాలిటీగా క్యాప్చర్ చేయాలి అని ఆబ్వియస్గా అనుకుంటాము. బట్ సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్, సమ్టైమ్స్ ఇట్ వోంట్ హ్యాపెన్. డెఫినెట్ ఏదేమైనా నేను చూసింది నా కళ్ళతో చూసినంత ఆనందం మీకు కూడా కలగాలి అని చెప్పేసి నేను బాగా ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ని క్యాప్చర్ చేసి చూడండి. ఇక్కడ ఒక బర్డ్, ఇది మాత్రం నాకు తెలిసి వాళ్ళు పెంచిన బర్డ్ ఏం కాదు, అది న్యాచురల్ బర్డే. బర్డ్స్ కెన్ ఫ్లై ఎనీవేర్, రైట్? సో అది జస్ట్ నచ్చి అక్కడ నిల్చొని ఉందన్నమాట, అందుకని క్యాప్చర్ చేశాను. ఐ థింక్ అవి వస్తూ పోతూ ఉంటాయి అనుకుంటా, వాళ్ళు ఫుడ్ వేస్తే ఆబ్వియస్గా వస్తూ పోతూ. ఈవెన్ మా ఇంటి ముందు కూడా డైలీ మస్తు బర్డ్స్ అనేది వస్తుంటాయి. నేను మీరు షార్ట్స్ అయితే చూడకపోతే బర్డ్ షార్ట్ పెట్టాను కదా, పిల్లల్ని చేసింది బర్డ్, మాకి మా బేబీ ఫుడ్ పెట్టింది, ఎప్పుడు పెడుతూనే ఉంటుంది అనమాట. సమ్మర్ వస్తే ఇవన్నీ బయటకు వస్తాయి కదా ఆబ్వియస్గా, అట్లా అనమాట. ఆ రోజు అలా మేమైతే ఎంజాయ్ చేసినాము. ఇదైతే ఒక 1 hour వీడియో, 2 hours దాకా తీసాను. చాలా ఎడిట్ చేసిన అండి, చాలా క్లిప్స్ ఎడిట్ చేసి ఫైనల్గా మీకోసం ఈ మంచి మంచి క్లిప్స్ అయితే నేను పెడుతున్నాను. సో ఈ వీడియో డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అమెరికాలో చిట్టి తల్లి అఫీషియల్. ఇఫ్ యూ లైక్ మై వీడియో రియలీ, మై బేబీ షీ వోంట్ గివ్ ఎట్ ఆల్ వాయిస్ ఓవర్ అండి, నేనే ఇవ్వాలి. తన వీడియో తన ఛానల్, బట్ తను వాయిస్ ఓవర్ ఇవ్వు మమ్మ, తన వాయిస్ రియల్గా పెడదామంటే ఇక ఏదేదో మాట్లాడుతుంటాం కదా. అప్పుడు సగం వీడియోలో ఏడుపే ఉంటుంది, అక్కడ పోవద్దు ఇక్కడ పోవద్దు అని చెప్తే ఏడుస్తుంటుంది. చెప్పు తల్లి, హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. వెల్కమ్ వెల్కమ్. హౌ ఆర్ యూ పీపుల్? అందరూ ఎలా ఉన్నారు? మనం జూకి వచ్చినాం. yes. అందుకే ఏం చూస్తున్నాం జూలా, ఏం చూస్తున్నాం జూలా,
యానిమల్స్ డిఫరెంట్ యానిమల్స్ని చూస్తున్నాము. అందుకే సన్నాన ఎక్కడికి పోయిందమ్మా? సాన్వి నాన్న ఎక్కడికి వెళ్ళలేదు. ఏం యానిమల్ రా? బోర్డు ఉంది, అందుకే బర్డా? బోర్డు ఏం బర్డ్ అని అడుగుతున్నా. బర్డ్స్ అని అందరికి తెలుసు. విచ్ బర్డ్ దట్ ఈస్? బ్లాక్ బర్డ్. చూడండి ఇట్లాంటి సిల్లీ జోక్స్ చేస్తుంది మా బంగారు. వైట్ బర్డ్ కాదు, వైట్ బర్డ్. బ్లాక్ అండ్ వైట్. బ్లాక్ అండ్ వైట్ ఉన్నాం. అలసిపోయింది. హో నో టైర్డ్ అంటుంది. ఇదేంటి రా? నాకు కూడా తెలియదు. గుడ్ల గుబ్బ లాంటిదే అనుకుంటా, కానీ ఇగో వేరే పిల్లలు వచ్చి ఎక్కుతున్నారు అని చెప్పి నేను ఎక్కుతామ్మా, వాళ్ళు ఎక్కుతున్నారు అంటారు. ఇక చూడండి పిల్లలు అంతే కదా, మనం నో అని చెప్పినవి వాళ్ళు ఎక్కితే ఇంకా అట్లా చేస్తారు అనమాట. ఇవాళ అంబ్రెల్లా వేసుకుని వర్షం పడుతుందానికి అంబ్రెల్లా వేసుకున్నాం. సో ఇవాళ గుడ్ల గుబ్బ ఇదేంటిదిరా? హార్స్. హార్సా గాడిదనా? గడ్డే కాదు, గడ్డే కాదు హార్సే. ఐఎమ్ జస్ట్ ప్లేయింగ్ జోక్ ఇన్స్టెడ్. అందుకే ఇవాళ బేబీ ఏం చేస్తుంది, ఈరోజు చూస్తుంది. ఏమేమి యానిమల్స్ చూసినావు చెప్పు నువ్వు. యూ లైక్ ఇట్? I like గుడ్ల సంతలే గుడ్ల గుబ్బ. ఇది గుడ్ల గుబ్బ కాదు, ఇది హార్స్. ఎట్లా తింటుంది ఏందో మొత్తం స్టోరీ చెప్తున్నాం అనమాట హార్స్ గురించి. అందుకే ఇవాళ బేబీ ఏం చేస్తుంది, చేస్తుందో ఏమో ఏం లేదంటే ఏం చేస్తుంది అన్నీ చూ. సో ఇట్లా హార్స్. మళ్ళీ ఇది డ్రాఫ్ట్ హార్స్ అంట. డిఫరెంట్ హార్సెస్ ఉంటాయి కదా, అది అనమాట ఇది. సో ఇంకా ఫైనల్గా తిరిగి మాకైతే ఆకలి వేస్తుంది. సో ఆరెంజెస్ ఎక్కడికి వెళ్ళినా బేబీ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఆరెంజెస్, బిస్కెట్స్, కుదిరితే వాటర్ బాటిల్ డెఫినెట్గా ఉంటుంది. కొంచెం హోమ్ ఫుడ్ ప్రిఫర్ చేస్తా అండి, కొంచెం కాదు ఎక్కడికి వెళ్ళినా హోమ్ ఫుడ్. అక్కడ అలో చేయనప్పుడు మాత్రమే ఐ డోంట్ ఈవెన్ టేక్ హోమ్ ఫుడ్. ఇక్కడ ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటి, ఇక్కడ ఎందుకు కూర్చున్నామంటే ట్రైన్ వెళ్తుంది, మేము కూడా నెక్స్ట్ ట్రైన్ ఎక్కాలన్నమాట. జూ మొత్తం, ఎందుకంటే జూ అవుతల బయట ట్రైన్ ఉంటుంది. జూ అంతా ఇట్లా ఉంది చూడండి, ఎంత నీట్గా క్లీన్గా సైలెంట్గా పీస్ ఆఫ్ మైండ్తో. ఇంకా ఇక్కడ కోడి కూడా కుకురుకు అని కూస్తుంది అనమాట. ఇంకా ఇది వచ్చేసి ఇన్సైడ్ మ్యూజియం అని చెప్పినా కదా. ఇక్కడ చూడండి ఇవన్నీ ఎట్లున్నాయి. ఇదేంటిదిరా? ఏంటిదిరా నాకు తెలియదు. అది సీ యానిమల్. అదేంటి టార్టిలా? టార్టిల్. వాటర్ ఉండి టర్టిల్స్ చూడండి ఎట్లా పెట్టిరో, చాలా బాగా పెట్టిరు. టచ్ చేయొద్దంటే వాళ్ళు అక్కడ బోర్డ్ మెన్షన్ చేశారు బెటర్ డోంట్ టచ్, డు నాట్ టచ్ అని పెడితే యు ఆర్ టచింగ్, యు ఆర్ నాట్ లిజనింగ్ ఎట్ ఆల్, యూ ఆల్వేస్ లైక్ దాట్, వై యు ఆర్ డూయింగ్ లైక్ దాట్. డోంట్ వరీ అండి, మాకు ఇంగ్లీష్ మాట్లాడతాము, తెలుగు కూడా మాట్లాడుతుంది మా బేబీ మంచిగా స్పష్టంగా నీట్గా క్లీన్గా. మేము రీసెంట్గా రియల్ టార్టిల్ మా పార్క్ టార్టిలే, ఇది జూ కాదు, ఇది మ్యూజియం లోపల ఇన్సైడ్ యానిమల్స్. వచ్చిర్రు 2-3 జనాలు తక్కువే ఉంటారండి, మన దగ్గర చాలా రష్ ఉంటుంది. కొన్ని స్నాక్స్ కూడా తీసుకెళ్ళుండే ఆ రోజు, హోమ్ మేడ్ స్నాక్స్ కూడా తినుకుంటూ చూసుకుంటూ ఉన్నాము. ఇక్కడ ఫ్రాగ్స్, కప్పలు చూస్తున్నాం అన్నమాట. మేము కప్పలు అన్నీ చూస్తూ ఉన్నాము. ఇలా మేమైతే ఇన్సైడ్ కూడా అన్నీ చూస్తూ ఉండే అనమాట, వన్ అబ్జర్వ్ చేస్తూ. చాలా బాగా. ఇది వచ్చేసి తొండ జాతి లాంటిది అనమాట. వాటికి కూడా ఎక్వేరియం లాగా పెట్టేసి వాళ్ళు
దాన్ని స్టోర్ చేసినారు, మంచిగా అనిపించింది. చాలా ఉన్నాయన్నమాట ఇట్లా చూసుకుంటూ పోతే. సో ఇక్కడ ఆర్ట్ క్లాస్ ఏదో కూడా జరుగుతున్నది, నాకు తెలిసి అది మనం ముందే బుక్ చేసుకోవాలి. అండ్ ఎవరిదో బర్త్డే పార్టీ కూడా ఉంది, లోపల హాల్ లాగా ఉంది, అక్కడ బర్త్డే పార్టీ సెలబ్రేషన్స్ కూడా జరుగుతున్నాయి. ఇది జనాలు ఉన్నందుకు కొంచెం నేను యానిమల్ ఆఫ్ అంట తీసుకెళ్ళిపోయినట్టున్నారు హాస్పిటల్కి, దానికి ఫీవర్ వచ్చింది అనుకుంటా. తేళ్ళు, కప్పలు, జెర్రీలు, జిల్ల పురుగులు, ఫిషెస్, ఇలా చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. ఇది స్నేక్ అనుకుంటా, ఐ థింక్ సో. స్నేక్స్ కూడా ఉన్నాయి. ఓ నో, ఇట్స్ అ డేంజర్ థింగ్ అనమాట. మనం చాలా భయపడతాం కదా, అట్లానే స్నేక్స్ కూడా ఉండేవి. ఇది స్నేక్స్దే అనుకుంటా, బయటికి రానట్టున్నాయి. ఒక దగ్గర బయట ఉన్నది స్నేక్ చూపిస్తారండి. చూడండి ఎంత సెట్టింగ్ చేసిర్రో లోపల, ఇన్సైడ్ సెక్యూరిటీ లాగా. వాటికి సీసీ కెమెరాలు కూడా పెట్టిర్రు, ఇన్సైడ్ పెట్టిర్రు చూడండి మీరు. నాకు తెలిసి ఎంత టెక్నాలజీ వచ్చింది కదా. సో ఇన్సైడ్ సీసీ మళ్ళీ యానిమల్కి ఏమైందో అదంతా తెలియాలి కదా, దాని మేబీ ఇఫ్ ఇన్ కేస్ అది బయటికి అట్లా వస్తుందేమో అని చెప్పేసి వాళ్ళు అబ్జర్వేషన్లో ఉంచుతారు అనుకుంటా. మరి నైట్ టైం కూడా ఎవరైనా ఉంటారో ఏమో నాకు తెలియదు. బట్ యా, అంటే ఇన్సైడ్ అక్వేరియంలోనే చాలా సెటప్ చేస్తారండి. ఇది స్నేక్ వచ్చింది చూడండి, జిల్ల పురుగులు, స్నేక్స్ కాదు జిల్ల పురుగులు. ఏంట్రా డిఫరెంట్ జిల్ల పురుగులు ఇవన్నీ. సో ఇట్లా అయితే బాగా ఉన్నాయి, మంచిగా అనిపించింది. జిల్ల పురుగులు చూడండి, చూస్తుంటేనే ఒళ్ళు గగ్గూరు పరుస్తుంది కదా. బట్ మీకు చూపించాలి అని చెప్పేసి నేనైతే క్యాప్చర్ చేసిన అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో. ఇంకా చాలా చాలా థింగ్స్ ఉన్నాయి. మేము ట్రైన్ ఎంజాయ్ చేసినాము, హార్స్ రైడింగ్ ఎంజాయ్ చేసినాము. హార్స్ రైడింగ్ $5 పర్ పర్సన్ అనమాట, ఓన్లీ బేబీ టికెట్. పేరెంట్స్కి ఒకసారి ఉంటుంది, ఒకసారి ఉండదు అట్లా. అండ్ ట్రైన్ కూడా ఎంజాయ్ చేసి ఉండే మంచిగా. ఇక డిస్టర్బ్ చేయడానికి వచ్చింది చూడండి, వస్తుంది డిస్టర్బ్ చేస్తుంది, ఏదేదో చేస్తుంది బంగారు తల్లి. అందుకే డోర్ ఓపెన్ చేయ అని అంటుంది అనమాట. నేను డోర్ క్లోజ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, లేకపోతే అస్సలు ఇవ్వదు, ఎక్స్ప్లెయిన్ చేయనివ్వదు. తను చేస్తా అంటే చేయదు. అనదర్ టర్టిల్స్ చాలా ఉన్నాయన్నమాట. ఫిషెస్, టర్టిల్, డు నాట్ టచ్ టాప్ ఆర్ గ్లాస్ అని చెప్పి ఇక్కడ ఇచ్చినారు కదా, అందుకే టచ్ చేయకుండా నీట్గా క్లీన్గా చూస్తున్నాం మేమైతే. వేరే కిడ్స్ కూడా వచ్చిండే, వాళ్ళు ఫాస్ట్గా చూసి వెళ్ళిపోయినారు. అక్కడ బర్త్డే పార్టీస్ అరేంజ్మెంట్స్ అవుతున్నాయి కాబట్టి కిడ్స్ అప్పుడప్పుడే ఎక్కువ మంది వస్తున్నారు. ఇంకా మేము బయటకు వచ్చేద్దాము అని చెప్పి వచ్చేసినాము. ఈమె చూడండి ఇక డోర్ క్లోజ్ చేస్తూ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా నేను డోర్ క్లోజ్ చేస్తూ ఉంటుంది. బటర్ఫ్లైస్ ఉన్నాయి, హనీ బీస్ స్టోర్ చేసే ఏరియా కూడా ఉండే అది అన్నమాట. నాకేం భయం వేస్తుంది. బొంతు పురుగులు కూడా ఉన్నాయి అనుకుంటా, అవి కూడా స్టోర్ చేస్తున్నారు వీళ్ళు. వాటికి గ్రాసు ఫుడ్ అక్కడ పెట్టినారు అనమాట. హనీ బీస్ చూపిస్తారండి ఒక్కసారి. స్టోర్ అక్కడ సైడ్ ఉంది, ఇక్కడ ఎగ్జిట్ అనమాట. మళ్ళీ ఒకసారి ఎగ్జిట్ అయితే మళ్ళీ ఎంట్రన్స్ అవ్వలేము. ఇక్కడ వచ్చేసి మనకి ట్రైన్ ఉంది చూడండి, ట్రైన్ వస్తుంది చూడండి. బాయ్ చెప్తున్నారు అందరూ. ఇంకా నెక్స్ట్ మేము ఎక్కుదామని ఫస్ట్ కొంచెం ఏదో ప్రాబ్లంలో ఉంది అన్నారు. బట్ ఇప్పుడు మేము ఎక్కే టైం ఆసన్నం అయిపోయింది అనమాట. ఇంకొకసారి కూడా వెళ్ళినాము ట్రైన్ ఎక్కుదామని చెప్తే, ఆ రోజు ట్రైన్ ప్రాబ్లం ఉండే. సో ఇట్లయితే గడిచిపోయిందండి మా టైము. నెక్స్ట్ ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు ట్రావెల్ ఇన్ ద ట్రైన్. డ్రమ్. మా బేబీకి అయితే చాలా అంటే చాలా ఇష్టం ట్రైన్. ఎంత ఇష్టం అంటే వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్ అనమాట. టూ మచ్ చాలా ఇష్టం అనమాట.
ఇప్పుడు మేము ట్రైన్ ఎక్కుతున్నాము. మా బంగారు తల్లి ట్రైన్ జర్నీ చాలా ఎంజాయ్ చేస్తుంది. చూడండి తన ఫేస్లో ఉన్న హ్యాపీనెస్ ఇంత అంత కాదు, మాటల్లో చెప్పలేము. సో ఐ వాంట్ టు కీప్ రా వీడియో సంథింగ్ షీఈస్ టాకింగ్, ఐ డోంట్ నో. వీఆర్ ఎగ్జైటెడ్, ఫ్యామిలీ అందరం కలిసి వచ్చాము అది ఇది అని చెప్తున్నట్టుంది. ఇట్లా ఫ్యామిలీ అంతా చూసినాం. ట్రైన్ జర్నీ మస్తు బాగుండే. ఎందుకంటే నేను వీడియో క్యాప్చర్ చేస్తున్నా కాబట్టి నాకు భయం, నేను కింద పడేస్తాను, అందుకని నాన్న పక్కన కూర్చోబెట్టిన. ట్రైన్ మూవ్ అవుతుంది, తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట.
సో ఫైనల్గా జూ అంతా చూసేసాము, ట్రైన్ ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ఎంజాయ్ హార్స్ రైడింగ్. సో ఎస్, ఫైనల్గా హార్స్ రైడింగ్ దగ్గరికి వెళ్దామని చెప్పి వెళ్తుంటే పిల్లల్ని నాకు తెలిసి లైక్ ట్రిప్కి తీసుకొచ్చినట్టున్నారు, ఏదో స్కూల్ వాళ్ళు, డే కేర్ వాళ్ళు. సో అదే అనమాట, అక్కడ కిడ్స్ అందరు వెళ్తుంటే మా బంగారు తల్లి చూస్తుందన్నమాట. సో అదే రోజు పార్క్లో కూడా ఆడుకున్నాము. ఇక్కడ మొత్తం మళ్ళీ గార్డెన్ లాగా ఉంటుంది. ఇక్కడ వచ్చి చాలామంది కుక్ చేసుకొని తింటారు, వీకెండ్స్ ఎంజాయ్ చేస్తారు. కిడ్స్ ఆడుకోవడానికి జారుడు బండలు, అలాగే స్వింగ్స్, ఇవన్నీ అయితే స్లైడ్స్, స్వింగ్స్, డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే ఉండే అన్నమాట. సో హియర్ వి ఎంజాయ్డ్ ఎ లాట్. జూలో చాలా పెద్ద పార్క్ అనమాట ఇది. So finally we enjoyed like this. So if you like this video, please do like, share and subscribe to my channel. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నేను పోస్ట్ చేయగానే మీకు వీడియోస్ అన్ని వస్తాయి. థ్యాంక్ యూ, బాయ్.